నారాయణఖేడ్లోని ప్రభుత్వ పాఠశాలలో డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ ఫౌండర్ రేనా గ్రేస్ ఆధ్వర్యంలో ఉచితంగా బ్యాగ్స్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 50కి పైగా బుల్లెట్ రైడర్స్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సంగారెడ్డి ఎస్పీ పంకజ్ పరితోష్, సబ్ కలెక్టర్ తదితరులు పాల్గొని స్కూల్ విద్యార్థులకు బ్యాగ్స్, శానిటరీ కిట్స్ పంపిణీ చేశారు. ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా రెనీ గ్రేస్ గారికి మనకు వారి ఫౌండేషన్ ఎంత అంటే మనకు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో స్కూళ్ళలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని డిఫరెంట్ స్కూళ్ళల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే ఎడ్యుకేషన్ విద్య అంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. నా నియోజకవర్గం ఎప్పుడు విద్యలో ముందుండాలి, నా ప్రజలు తర్వాత నా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా విద్యలో అందరికంటే టాప్లో ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. నేను అందు గురించి కమిట్మెంట్ ఎప్పుడు నారాయణఖేడ్ నియోజకవర్గం అంటే విద్యలో వెనుకబడ్డది, ఎడ్యుకేషన్లో చాలా బ్యాక్వర్డ్ అని చెప్తుంది. కానీ ఈరోజు వల్ల బుద్ధి చెప్తా ఉన్నా, నారాయణఖేడ్ అందరూ టాపర్స్. తెలంగాణ రాష్ట్రంలో నారాయణఖేడ్ ప్రభుత్వ కాలేజీ, ప్రభుత్వ పాఠశాల నుండి ఈరోజు టాప్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ కూడా సాధించినట్టు కనుక నారాయణఖేడ్ చాలా ముందుకు పోయింది. For taking out this initiative and organizing this event. I also congratulate local MLA Sanjeev Reddy Garu to render support for these type of functions, because without local support it is highly impossible to conduct these type of events. So thank you from my side. And also the topic chosen for the day is very, very important. You all know road safety and health. These two are very important topics. Just I will render some data in front of you. Because Sangareddy district is located in such a manner that there are two national highways passing through the district, the Mumbai highway and Nanded highway. And for your knowledge, last 2 years, 2023, we have recorded 433 deaths, fatal road accident, out of which 433 people died on road in 2023. In 2024, the figure was 434. And in 2025, till July 31st, the figure has already crossed 300. జెండర్ సెన్సిటైజేషన్, మెన్స్ట్రల్ హెల్త్ మేనేజ్మెంట్, తర్వాత ఎన్నో అదర్ యాక్టివిటీస్ మేము గత తెలంగాణలో 8 ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాము. మా మెయిన్ మోటో వచ్చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడము, పిల్లలు, ఆడపిల్లలు ఎస్పెషల్లీ, ఆల్సో మగపిల్లలకి ఆడపిల్లలకి కలిపి జెండర్ సెన్సిటైజేషన్ గురించి మేము దగ్గర 1 lakh స్టూడెంట్స్ని పైన అక్రాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కవర్ చేయడం జరిగింది, ఓన్లీ త్రూ అవేర్నెస్ సెషన్స్. ప్రొవైడ్ చేయడం కాకుండా ఇన్సినరేటర్స్ ఏర్పాటు చేయడము, వెండింగ్ మెషిన్ ఏర్పాటు చేయడము, ప్యాక్స్ ఆడపిల్లలకి కొనుక్కోలేని బిలో పోవర్టీ లైన్ ఉన్న